నమస్తే. తాజాగా ఇండియా టుడే సీ వాటర్ సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు కలిగించాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇది 2 పార్టీలకు ఫుల్ జోష్ నింపింది. ఒక పార్టీకైతే అంతర్మదనం, బాధ, ఆవేదన, ఆందోళన. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి వారిచ్చారు. 17 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన కూటమి కైవసం చేసుకోబోతున్నాయి. కేవలం 8 స్థానాలకు పరిమితమవుతుంది వైఎస్ఆర్సీపీ. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. గత ఎన్నికల్లో కూడా ఒక సర్వే ఇచ్చింది. దానికి చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానికి చాలా సమీపంగా రిజల్ట్ వచ్చింది. ఇటువంటి తరుణంలో తాడేపల్లి ప్యాలెస్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సర్వే గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక మనం చూస్తే వైఎస్ఆర్సీపీ 18 నుంచి 20 స్థానాలు కైవసం చేసుకుంటుంది అని ఇచ్చారు. 22 స్థానాల్లో గెలిచింది. ఇది పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి. అలాగే తెలుగుదేశం పార్టీ 4 నుంచి 6 స్థానాలు గెలుస్తుంది అని ఇచ్చారు. కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి క్రమంలో తాజాగా త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారుతుంది. ఒక చర్చగా మారింది. ముఖ్యంగా టీడీపీ, జనసేన కూటమి 17 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 8 స్థానాలకు పరిమితమవుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ చాలా సర్వే సంస్థలు ఇచ్చాయి. ప్రతి సర్వే సంస్థ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అనేది ఇచ్చారు. ఇట్లాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే ఒక రకమైనటువంటి గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా అభ్యర్థుల మార్పు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇచ్చినటువంటి ఏదైతే సర్వే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం మరింతగా మదనపడే పరిస్థితికి వెళ్ళింది. చాలా కీలకమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, 8 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సర్వే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది దేశవ్యాప్తంగా. చాలా రాష్ట్రాల్లో కమలందే హావా. ఇలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇండియా టుడే సీ వాటర్ సర్వే అనేది ఒక ఆదరణ కలిగినటువంటి సంస్థ. సో వారు ఇచ్చే రిపోర్ట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇటువంటి క్రమంలో దీనిపై మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారినటువంటి అంశం.